ఇంటా బయట మాతృభాషే వాడాలని, ప్రాథమిక విద్యాబోధన తెలుగులోనే జరగాలని విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో తీర్మానం చేశారు. ఈ మేరకు ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి కందుల దుర్గేష్కు తీర్మానాల ప్రతులు అందజేశారు. త్వరలో జరిగే జనగణనలో దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగు వారంతా తమను తాము తెలుగు వ్యక్తులుగా నమోదు చేసుకోవాలని తెలుగు రచయితల మహాసభ గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కోరారు. మన సీనియర్ నటి ఒక ఆమె తెలుగువారు పరిచారకులుగా వచ్చారు తమిళనాటికి అని చెప్పారు. కానీ ఈనాడు పరిచారకురాల తమిళనాటిని పాలించింది తెలుగువారే, ఆ తర్వాత తమిళులు తప్ప. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అత్యధిక సంఖ్యలో తెలుగువారు అన్న విషయం గుర్తుంచుకోవాలి. భారత స్వాతంత్రోద్యమానికి తమిళులు ఎవరు ముందుకు రాలా. మద్రాసులో ఎవరు నాయకత్వం ఇచ్చింది? సైమన కమిషన్ వస్తే గుండుకు ఎదురుగా గుండె చూపినవాడు తెలుగువాడు అందరికీ టంగుటూరు ప్రకాశం పంతులు తప్ప వేరేవారు కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఉప్పు సత్యాగ్రహానికి మహాత్మా గాంధీ పిలిపిస్తే ఎవరు దిక్కయింది? కాశీనాథన్ నాగేశ్వరరావు, ప్రకాశం, దుర్గాబాయమ్మ ఈలేక నాయకత్వం వహించింది. అంచేత ఆనాడు తమిళనాడులో మద్రాసు నగరంలో ఏ కార్యక్రమం జరిగినా దాన్ని చేపట్టి నడిపించి విజయవంతం చేసిన ఘనత మాత్రం తెలుగువారి తప్ప మరొకటి కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అయితే ఇవాళ మనలో ఆ భాషాభిమానం తగ్గటం, ఆ జాత్యాభిమానం తగ్గటం, తత్ఫలితంగా తమిళనాడులో ఉన్న తెలుగువారిని నమోదు చేసుకోకపోవడంతో ఇవాళ 2వ స్థానంలో ఉన్న తెలుగు భాష ఇవాళ 4వ స్థానానికి చేరింది. రేపు సెన్సస్ జరగబోతాయి. రేపు సెన్సస్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు నేను తెలుగువాడని చెప్పి నమోదు చేసిన మళ్ళీ 2వ స్థానాన్ని తెలుగుని తీసుకెళ్లాలని చెప్పి మాత్రం మీ అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆంగ్ల భాషలో ఉన్నటువంటి అనేక పదాలని కేవలం తర్జుమా చేయటం మాత్రమే కాదు, వాటిని వాడుకలోకి తీసుకురావడానికి తమ పత్రిక ద్వారా అనితర సాధ్యమైన కృషి చేసినటువంటి చెరుకూరి రామోజీరావు గారి పేరు మీద ప్రధాన వేదికను ఏర్పాటు చేయటం చాలా సముచితమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ, తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి పోతపాలు తాగి పెరిగిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందో ఆరోగ్యంలో, మన మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా అర్హుడవుతాడు. త్రిభాషా సూత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం హిందీ అవసరమే, ఇంగ్లీష్ కూడా చాలా అవసరమే. ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం కోరుతున్నటువంటి విధానం ఉందో తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఎందుకో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ ప్రాధికార సంస్థ లేకపోవటం వల్ల, సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వారి భాషలకు ఉన్నటువంటి ప్రోత్సాహం మన భాషకి మనం ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి అపప్రద మన మీద ఉందనేటువంటిది తప్పనిసరిగా మనం నమ్మాలి. అందరి యొక్క ఆలోచనల్ని ఒక పేపర్ మీద పెట్టగలిగితే ఒక మంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దానికి సహకారాన్ని తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కూడా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.